టీ20 వరల్డ్ కప్ 2024 విన్నింగ్స్లో వైస్ కెప్టెన్గా కీలక పాత్ర పోషించడంతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్పందించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ టీం అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఇక ఆ జట్టులో కెప్టెన్సీ వివాదంపై ఏడంత వార్తలు వచ్చాయి. సీజన్ ఆరంభానికి ముందే రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించడంతో వివాదం మొదలైంది. ఈ నిర్ణయం రోహిత్ శర్మ అభిమానులకు నచ్చలేదు. దీనికి ముంబై ఇండియన్స్ మైదానంలో రాణించలేకపోవడం, వ్యక్తిగతంగా హార్దిక్ పాండ్యా కూడా ఆకట్టుకోలేకపోవడంతో అతడిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వాంఖండే స్టేడియంలో అయితే కొంతమంది అభిమానులు పాండ్యాను ఎగతాళి చేశారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 విన్నింగ్స్ లో వైస్ కెప్టెన్ గా కీలక పాత్ర పోషించడంతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్పందించారు. హార్దిక్ పాండ్యా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు జట్టు అతడికి అండగా ఉందని జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు. భావోద్వేగాలు చర్చనీయాంశంగా ఉన్న దేశంలో మనం జీవిస్తున్నామనే విషయాన్ని కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి. అభిమానులు భావోద్వేగానికి గురవుతారని మనం అర్థం చేసుకోవాలి. ప్లేయర్లు కూడా ఎమోషన్ కు గురవుతారు. అయితే ఒక భారత ప్లేయర్ అనే విషయంపై ఇలాంటి భావోద్వేగాలు ఎలాంటి ప్రభావం చూపించవు. కానీ సదరు ఆటగాడి అభిమానులకు నచ్చకపోవచ్చు. అయితే ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా స్వీకరించాలి. అభిమానులు మాట్లాడుతూనే ఉంటారు, వాటిని ఆటగాళ్లు వింటూనే ఉండాలి అని జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నారు. కెప్టెన్సీ వివాదాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆటగాళ్లంతా అభిమాన ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ ఉంటుందని చెప్పలేం. ఒక మ్యాచ్ ఓడిపోతే ఇప్పుడున్న కథ మళ్ళీ మారిపోవచ్చు. జనాల్లో అమితమైన ఆదరణ పొందిన ఆట ఆడుతున్నారు కాబట్టి ప్రతి క్రీడాకారుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఫుట్బాల్లో కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లను గేలి చేశారు. వాళ్ళు ఎగతాళిని ఎదుర్కొంటారు. ఇదేమీ మంచి విషయం కాదు. అయితే ఆటలో చాలా గొప్ప విషయాలు ఉంటాయి. ఒక జట్టుగా ఒక వ్యక్తిని వదులుకోలేం. మేము ఒకరికొకరం సాయం చేసుకుంటాం. హార్దిక్ పాండ్యా యువకుడే కావచ్చు, కానీ అతడితో నేను చాలా కాలం క్రికెట్ ఆడాను. ఈ విషయాన్ని పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం కలిసే ఉన్నాం. పాండ్యాకు అవసరమైతే అండగా నిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు.